నెల్లూరు ఏసీనగర్లో ఉన్న మల్లెల సంజీవయ్య మెమోరియల్ స్కూల్లో నిర్వహించనున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి నుడా చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాక క్రీడలలో రాణించాలని అన్నారు. ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు హెడ్ మాస్టర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాజకీయాలు వేరు, స్కూల్ వేరని ఈ సందర్భంగా అన్నారు. స్పోర్ట్స్ మీట్లలో పాల్గొనడం ఖర్చుతో కూడుకున్న పని అని, నందమూరి బాలకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కి ఉపయోగపడే పరికరాలు అందజేస్తామని మాజీ కార్పొరేటర్ సంధ్యారాణి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీలలో విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను నుడా చైర్మన్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, లయన్స్ క్లబ్ కల్పన, హరిత, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. The team is proudly led by their captain Ceci, who carries the captain Sunny, who carries the flag with vibrant orange caps. Marching with the team is proudly led by their captain Venkat Vinod, who carries the flag. Very good. చాలా చక్కగా క్రీడా సంబరాలలో, క్రీడా పోటీలలో 99% ఎక్కడ జరగదండి. మన స్కూల్లో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అని తెలుపుకుంటున్నాను. ఖోఖో మరియు ఆట్యా పాట్యా అథ్లెటిక్స్ లో శిక్షణ పొందుతుంది. చండీగఢ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఈ అమ్మాయి పాల్గొనుంది. వాళ్ళ తల్లిదండ్రులు రాలేకపోయారు. క్లాస్తో మీరు స్కూల్ గేమ్స్ లో పోటీ ఒకసారి క్లాప్స్ అందరికి కూడా అందరిని ఎంకరేజ్ చేయాలి. మంచి మార్కులు రావాలని ఆశీర్వదిద్దాం. వైజాగ్ అసోసియేషన్ మీట్లో కూడా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంది. క్లాస్ అనేది మేము కూడా నేర్చుకోలేదు. మేము బుక్స్ చూసి, వీడియోస్ చూసి పిల్లలకి ఏదైనా మోటివేట్ ఇంతవరకు బాగా చూడలేదని చెప్తున్నారు. అలాగే ఎవరు చూడుండరు. అలాంటి ఆటని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. యాక్టివ్గా ఉంటుంది. చదువులతో పాటు చదువును కూడా ఎంకరేజ్ చేయండి. చదువు 75% ఉంటే నాకు తెలియదు, రాజారావు సార్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ అబ్బాయిని మీరు స్పోర్ట్స్లో రాణించాలి సార్ అన్నారు. నేను 100% మాటిస్తున్నాను సార్ మీకు. నెక్స్ట్ ఇయర్ ఈ అబ్బాయి 2 నుంచి 3 నేషనల్స్ ఆడతారు. టెన్నిస్ బాల్ క్రికెట్కి కేరళకి వెళ్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హై స్కూల్లో ఇంత బ్రహ్మాండంగా గేమ్స్ డే జరుపుతున్నారంటే ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆశ్చర్యం. మున్సిపల్ స్కూల్లో ఇంత బాగా జరుగుతుందా అనేది నాకు ఒక ఆలోచన. ఈ డేకి వచ్చినటువంటి పెద్దలు, ఎప్పుడు నిరంతరం విద్యార్థుల కోసం పాల్పడే మా హెడ్ మాస్టర్ గారు మురళీకృష్ణ గారికి, అదే రకంగా మాజీ కార్పొరేటర్ సోదరుడు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, మరో సోదరుడు పసుపేటి మల్లికార్జున్, సుభాన్, దీనికి భగవద్గీత 100 రోజులు చేసేదానికి చేసినటువంటి 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇక్కడ అన్ని బస్సులు కల్పించినటువంటి లయన్స్ క్లబ్ తరఫున నా సోదరిమణులు శ్రీవాణి గారికి, కల్పన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పని చేసేటప్పుడు మాటలు చెప్పడం ఈజీ, చేయటం కష్టం. కానీ చెప్పింది చేసేది వ్యక్తే ఒక నాయకుడు అవుతాడు, ఒక ప్రజా నాయకుడు అవుతాడు. ఇప్పుడు కల్పన గారు, అదే రకంగా శ్రీవాణి గారు, వాళ్ళు నాయకత్వం కోసం చేయలేదు, ఒక ప్రజాసేవ కోసం, ఒక విద్యార్థుల్ని ఒక మంచి మార్గంలో భగవద్గీత అంటే ఏమిటో నేర్పించేటటువంటి ఒక మాతృ కార్యక్రమం చేపట్టినటువంటి సోదరులు, అదే రకంగా మా సోదరి మనల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను కూడా నేను. ఎందుకంటే అమ్మ, నాకు మీ స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కడ నాకు కనపట్లేదు.
బట్ అయితే వారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కనే ఒక పార్క్ ఉంది, మొంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారి పేరుతో పెట్టున్నాం. దాంట్లో యోగా ఉంది. బట్ అదే రకంగా పుట్టినరోజులు చేసుకోవచ్చు. రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి పెట్టాం కొత్తగా. భారతదేశంలో అది 2వ 3వ నాకు తెలియదు. ఎందుకంటే ఈనాటి యువత చెడు మార్గం వెళుతుంది. అది వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఒక కోచింగ్ ఇచ్చేటట్టు, ఎవరూ బాగుపడడం లేదు మీరు బాగుపడండి అంటూ కూడా ప్రత్యేకంగా భారతదేశం 2వ 3వ ఇది పెట్టడం జరిగింది. ఇవన్నీ నా కోరిక. ఎవరు చేయలేని చేయాలనేదే నాకు ఒక తపన. అట్లో మా మిస్సెస్కి ఒక కోరిక ఉంది, నా పిల్లలు చదివినట్టే అందరూ బాగా చదువుకోవాలి, వీళ్ళందరూ నా పిల్లలే, అందుకని ఆ స్కూల్ ఏదో ఒకటి చేయాలని రోజు నాకు చెప్పేది. ఇప్పటికే లేట్ అవుతుంది, నువ్వేం చేస్తున్నావు అని. ఆమె ఇంట్లో నాకు ఇంటికి పోతే టీచర్ల కన్నా ఆమె పెద్ద బోడైపోయింది నాకు ఇంట్లో. అందుకే ఈరోజు నేను చెప్పాను, ఎప్పుడు మున్సిపల్ స్కూల్లో ఇంత బాగా జరగవు. కానీ ఇప్పుడే చెప్పింది మా మిస్సెస్, పాపం పిల్లలేమో ఎండలో ఉన్నారు, మేమేమో నీళ్ళలో ఉన్నాం. ఏం మాట్లాడినా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పినా మీ అజయ్ మాస్టర్ చెప్తే, కానీ లోపలైతే మమ్మల్ని చుట్టుకుంటానే ఉంటారు. అంతేనా? అంతేనా? ఓకే. అలాగా ఈ గేమ్స్కి మంచి పేరు తెచ్చారు. గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. కాంట్రాక్టర్ రాహుల్ బాగా చేశాడు. బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కూడా, టీచర్ల బిల్డింగ్ తొందరలో అయిపోతుంది. దాంట్లో ఏసీలు కూడా బిగిస్తాం. దాంట్లో బెంచీలు రెడీగా ఉన్నాయి. బెంచీలు అంటే మామూలు బెంచీలు కాదండి, స్టార్ హోటల్లో ఎలా కుర్చీలు ఉంటాయో అటువంటి బెంచీలు చేస్తున్నాము. అవన్నీ ఏం చేస్తాం, రెడీగా ఉంది. అది పూర్తయితే ఆ బెంచీలు వస్తాయి. అదే రకంగా ఇక్కడ ఇంకొక 150 బెంచీలు కూడా ఒక 2 నెలల్లో రాబోతున్నాయి. మా పని వరకు ఈరోజు నారాయణ గారు దీన్ని అన్ని స్కూల్ డెవలప్ చేస్తారు. మా నాయకులు మంత్రివర్యులు నారాయణ గారు ఈ బిల్డింగ్ కూడా ఇక్కడ పగలగొట్టి పాతి పెద్దది కట్టించాలన్నాడు. నేనేం చెప్పానంటే ఫస్ట్ ₹1 కోటి వరకు అన్నారు. సరే మా భార్య చేసిందని చెప్పాను. సరే అవతల 10-12 కోట్లు అన్నాడు. నా వల్ల కాదు సార్, నేను చేయించాల్సిన వరకు చేయిస్తాను. మేము స్టార్ట్ చేసాం, చేసి నీ చేతికి ఇస్తాం, మిగతా మీరు పూర్తి చేయమని చెప్పాం. అందుకనే ఈరోజు స్టార్ట్ అయింది. నిజంగా గ్రౌండ్ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. చక్కగా ఉంది గ్రౌండ్. ఈ పక్క చెట్లు ఏమన్నాను, ఆ టెంకాయ చెట్టు తీసి ఈ పక్క వేసి అక్కడ పొద వచ్చే చెట్టు ఏమన్నాను, ఎందుకంటే ఎండ లేకుండా సంవత్సరం కన్నా వెళ్తున్నాను. అదే రకంగా టీచర్లను ఎక్కువగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక గౌరవ స్థానం ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఒక టీచర్లకి. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, నేనైనా సార్ అని పిలిపించుకునేది ఒక టీచర్లు మాత్రమే. రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరూ అందరూ కూడా మంచి మార్కులతో, మంచి నాలెడ్జ్తో మీరు పాస్ కావాలని, ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని, ఈ స్కూల్లో మీ హెడ్ మాస్టర్ గారికి, ఆయనతో ఉండే టీచర్లందరికీ, ఆటల్లో పీఈటీఎల్ మాస్టర్ అజయ్ గారు, రేష్మా గారికి ఒక మంచి పేరు తీసుకురావాలి. మీరు తీసుకొస్తారని నమ్మకం నాకుంది. మీ అందరికీ నేను నమ్మిన బాబా ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు గేమ్స్ ఆర్టికల్స్ మా మిస్సెస్ ఆ రోజు మీకు మాట ఇచ్చింది. నేనేది చేసినా నాకు ఒక మిత్రుడు అవుతాడో, అన్న అవుతాడో తెలియదు, దేవుడు అవుతాడో తెలియదు, కానీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద, సేవా సమితి పేరు మీద మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ, ఈ మంచి పీరియడ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు హెడ్ మాస్టర్ గారికి, అదే రకంగా మా పీఈటీ తమ్ముడు అజయ్కి, రేష్మా మేడంకి, అదే రకంగా శ్రీవాణి గారికి, కల్పన గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బట్ అజయ్ గారు మీకు నిన్నే చెప్పాను, సరే ఈ కార్యక్రమానికి రాకపోయినా కర్తం ప్రతాప్ రెడ్డి గారు కూడా నేను ఆయన స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే నాకు ఎవరైనా ఒకటే, రాజకీయాలు వేరు, స్కూలు వేరు, నేను అవన్నీ పట్టించుకోను. అందుకే అజయ్ గారికి మనం చెప్పాను, మీరు ఖర్చు పెట్టుకోవద్దండి,
ఏదున్నా నేను మా రాహుల్ని పంపిస్తాను, అతని చేత అన్నీ చేయించుకోండి అని చెప్పాను. ఇప్పుడు అజయ్ గారిని అడిగితే కొన్ని మేము పెట్టుకున్నాం సార్ అన్నారు. వద్దండి, మీరు పనిచేస్తున్నారు, మా శక్తి కొలది స్కూల్కి మేము ఉపయోగపడతాం. ఇంత బాగా చేశారు మీరు, ఇంతలో ఎండలో ఉన్నారు నా చిన్నారులు. ఒకప్పుడు మీలాగా నేను కూడా తిరిగాను, నేను కూడా మున్సిపల్ స్కూల్లోనే చదివా ఆర్ఎస్ఆర్లో. నేను ఇలా కూర్చునేవాడిని, అయితే చదివాను కాదు, నేను బాగా చదువు పెద్దగా వచ్చేది కాదు. అయితే లా కాలేజీ వరకు చదివా, అది ఎట్లా చదివాను నాకే తెలియదు. బట్ మావాడైతే బాగా చదువుతుంది, ఆమెకు అన్ని భాషలు వచ్చు, హిందీ వచ్చు, తమిళ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంకోటి నాకు ఒకే ఒక భాష, దేశ భాషలందు తెలుగులే సార్ అనేది మాత్రమే వచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ స్టూడెంట్స్కి, 10th క్లాస్ రాబోయే స్టూడెంట్స్కి అందరూ కూడా త్వరలో అది ఓపెన్ అవుతుంది. మన మంత్రి నారాయణ గారు ఇంకో బిల్డింగ్ ఇక్కడ కట్టించబోతున్నారు. ఈ స్కూలు రూపు దశ రెండు మారిపోతున్నాయి. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అజయ్ గారు, నా రిక్వెస్ట్, దీంట్లో మీరు ఏమి పెట్టద్దు, ఏమన్నా అంటే మా రాహుల్కి ఇవ్వండి, దాన్ని మీరు చేస్తారు. మీరు చేసే ఫలితానికి ఒక్కసారి మీ అజయ్కి, రేష్మా గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాకు బాధేస్తుంది, సో సారీ ఫర్ దాట్. అండ్ ఈరోజు స్పోర్ట్స్ డే గురించి ఈ స్కూల్లో పర్టికులర్ ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసి నేషనల్ లెవెల్స్ దాకా తీసుకెళ్తున్న పీటీ టీచర్స్కి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. బికాస్ మీ యొక్క సపోర్ట్ లేనిదే పిల్లలు కూడా ఇంత దూరం వెళ్ళలేరు. అండ్ మోర్ దెన్ దాట్, పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేసి అంత దూరం పంపిస్తున్నారు. బికాస్ స్పోర్ట్స్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. స్పోర్ట్స్ మీట్స్కి వెళ్ళటం కానీ అన్నీను పేరెంట్స్ వాళ్ళకి సహకరిస్తున్నందుకు వాళ్ళకి చాలా అభినందనలు తెలియజేయాలా. గతంలో ఒకసారి అజయ్ గారిని అడిగాను, సార్ వీటికన్నిటికీ మీరు ఎలా సార్ అని అంటే, మేమే పెట్టుకుంటున్నాం మేడం అని అన్నారు. బికాస్ గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ ఇంకా లేదు, బికాస్ అవగాహన లేకపోవటం వల్ల ఏమో కానీ కార్పొరేషన్ స్కూల్స్లో అంత లేదు మేడం అని అన్నారు. సో ఐ విష్ పేరెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి, ఈరోజు గతంలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కూల్కి స్పోర్ట్స్ ఐటమ్స్ అనేసి అడిగారు, పిల్లలు అడిగారు, స్టాఫ్ అడిగారు. సో వాటిని మేము నందమూరి బాలకృష్ణ గారి సేవా సమితి తరపున మీకు రిక్వైర్మెంట్ ఉన్న స్పోర్ట్స్ ఐటమ్స్ అన్ని అందజేశామని అనుకుంటున్నాను. ఐ హోప్ దే ఆర్ ఆల్ వెరీ యూస్ఫుల్ టు యూ. అండ్ ఇంకా కూడా స్పోర్ట్స్లో, అదేవిధంగా ఎడ్యుకేషన్లో నేను ప్రతిసారి చెప్తాను ఈ స్కూల్కి వచ్చినప్పుడు, ఈ స్కూల్ నెల్లూరు టౌన్లో నంబర్ 1 పొజిషన్లో ఉండాలా. అది ఎడ్యుకేషన్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దేంట్లో అయినా సరే మన స్కూల్ డెఫినెట్గా నంబర్ 1 ప్లేస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ కమింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో పిల్లలందరూ కూడా ఆల్ ద బెస్ట్, మంచిగా చదవండి. మా ర్యాంకింగ్ కోసం కాదు, మీ నాలెడ్జ్ కోసం చదవండి, మీ ఫ్యూచర్స్ బాగుండాలని చదవండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.